కేటగిరీగా చూస్తే లైక్ 2-3 థింగ్స్ మనలో. ఫస్ట్ థింగ్ అంటే వెన్ పీపుల్ వాంటెడ్ టు డూ డెబ్యూ సినిమా, ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే స్టోరీ, ఆబ్వియస్లీ ద స్టోరీ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక 10-15 మినిట్స్లో, అంటే అప్పట్లో మనీ సార్ ఇంటర్వ్యూలో ఎప్పుడు చూస్తున్న అనేవాళ్ళు, ఒక సినిమా నువ్వు 3 మినిట్స్ చెప్పగలిగితే, 3 మినిట్స్లో జనాల్ని అట్రాక్ట్ చేయగలిగితే, 3 మినిట్స్ కథను చెప్పగలిగితే అదే నీ సినిమా. దట్స్ వాట్ ద స్టోరీస్. సో ఆల్వేస్ టెల్ పీపుల్ లైక్ 10 మినిట్స్లో ఎంత ఎక్సైటింగ్గా మనం కథను చేసుకోగలుగుతాం. ఎందుకు 10 మినిట్స్ చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి దాంట్లో, అండ్ ఎక్సైటింగ్గా ఉండాలి యాక్టర్కి. అండ్ ఇప్పుడు ఒక హీరో వచ్చి మనం నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి ఎవరైనా కూడా? అంటే లైక్ ఆ రోజులు పోయేదట, ఈ సినిమా పని చేశాను, ఆ సినిమా పని చేశాను, సో ఇతను తీస్తాడనే రోజులు పోయాయి. సో ఇప్పుడు ఈ జనరేషన్లో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు అదే చెప్పేవాడిని, ఇప్పుడు అదే చెప్పేవాడిని, దట్ మనం ఏదో షూట్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ నైస్ లైక్ షోరీ. చూసేటప్పుడు యాక్టర్ అరే ఇతను ఈ ప్లేస్లో నేను ఉంటే బాగుంటుంది అని అనిపించాలి. సో నాకు అనిపించిన పీపుల్ ఐ సజెస్ట్ పీపుల్ టు షూట్ సంథింగ్. అండ్ ఇప్పుడు స్టార్ హీరో అనేసరికి అంటే నాకు లైక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోండి, లైక్ బికాస్ ప్రభాస్ అన్న రికగ్నైజ్ మీ, లైక్ నో వీడు చేయగలుగుతాడు అని నమ్మాడు నన్ను. దట్స్ వన్ వెరీ గుడ్ థింగ్. వాళ్ళందరికీ వస్తుంది అనుకోవట్లేదు కానీ, బట్ నమ్మినా కూడా మనము ఒక హీరో చేస్తానంటే ఊరికి నేనంటే ఇష్టం అయితే చేయడు కదా. ఆబ్వియస్లీ సంథింగ్ మస్ట్ హావ్ సీన్ ఇన్ మీ. సో ఐ ఫీల్ అండర్స్టాండింగ్ కమర్షియల్ సినిమా అంటే మనం తెలుగు సినిమా కన్నా మంచి కమర్షియల్ సినిమా లేవు. అట్ ద సేమ్ టైం సంథింగ్ న్యూ ఇన్ ఇట్ అంటున్నా. ఇప్పుడు మా ఫెలో ఫిల్మ్ మేకర్స్ కూడా చాలామంది లైక్ ఉన్నారు, చాలా సందీప్ కానీ గౌతమ్ కానీ, లైక్ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్స్ అంటే లైక్ హు ఆర్ గెటింగ్ టు స్టార్ హీరోస్. సో అందరికీ ఒక సపరేట్గా ఒకటి ఉంది సార్, అంటే ఇతను ఇలా చేస్తాడు, వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉండిపోయింది. లైక్ దట్ వన్ థింగ్ యూ నీడ్ టు డెవలప్ ఏమో అనిపిస్తుంది. ఇంటెన్షన్ చేయకపోయినా కూడా ఇండివిజువల్ స్టైల్. అంటే అరే ఇప్పుడు నేను సడన్గా హీరోకి ఒకరు లేచి ఏమంటాడు, నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని అని అనిపించింది మీకు, వాట్ ఈస్ ఈ ఆబ్వియస్లీ ఎవరైనా లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్స్ చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సో శేఖర్ కమల గారు అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంది పేరు. సో అలాగా మనకంటూ ఒక స్టైల్